ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు సైన్యములకు అధిపతి. సైన్యము అనగా ఒక రాజ్యానికి కానీ, ఒక దేశానికి కానీ, ఆ దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు కానీ, లేదంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ సహాయం చేయడానికి కొంతమంది గుంపుగా ఏర్పడినటువంటి వారినే సైన్యము అని పిలుస్తారు. కాబట్టి ప్రతి దేశానికి లేదంటే ప్రతి రాజ్యానికి కూడా సైన్యం అనేది ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చేసరికి దేవుని యొక్క పేరు సైన్యములకు అధిపతి. ఏ సైన్యానికి అధిపతి దేవుడు అని కనుక ఆలోచన చేస్తే, దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క సైన్యమే. వీటన్నిటిపైన దేవుడైనటువంటి యెహోవా అధిపతిగా ఉన్నాడు కాబట్టి ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతాయి. కాబట్టి దేవుడిని సన్నిధి నుంచి వచ్చేటువంటి ఆయన ప్రభావము, ఆయన యొక్క సృష్టి కార్యము అన్నిటి మీద ప్రసరించటం వలన అవి జీవము కలిగి ఉండెను. అందుచేత దేవుని యొక్క సైన్యము అయిన అన్నీ కూడా దేవునికి లోబడి వాటి యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుని అధికారం కింద దాసుల వలె పనిచేస్తున్నాయి పిల్లలు. మరి దేవుని యొక్క సైన్యము ఏమిటి అని ఆలోచన చేస్తే, ఆకాశవాసులు, సూర్య చంద్ర నక్షత్రములు, దేవుని చేత సృష్టించబడినటువంటి దేవదూతలు, అలాగే పరమాకాశమండలంలో ఉన్నటువంటి జలములు, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా సైన్యమే. కాబట్టి వీటన్నిటి మీద దేవుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి పేరు సైన్యములకు అధిపతి. ఈ సైన్యము ఏం చేస్తుంది అనగా దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తూ ఉంటుంది, దేవుని యొక్క బిడ్డలకు కాపుదలగా ఉంటాయి, దేవుని యొక్క వర్తమానాన్ని సమస్త మానవాళికి తెలియపరుస్తూ ఉంటాయి. పిల్లలు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుంచి కానాను వెళ్ళేటువంటి మార్గంలో యోర్దను దాటిన తర్వాత యెరికో వచ్చినప్పుడు దాని యొక్క యజమానులైనటువంటి అమోరీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, గిర్గాషీయులు, హిత్తీయులు, యెబూసీయులు వీరందరూ కూడా ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. పిల్లల, అప్పటికి వీరికి యుద్ధము చేయట రాదు, ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు తన యొక్క సైన్యాన్ని దించినట్టుగా మనం చూడొచ్చు. అక్కడ అంటున్నటువంటి మాట, వారు యుద్ధములకు రాగా మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేశాను. కాబట్టి దేవుడు తన ప్రజల పక్షముగా ఆయన తన యొక్క సైన్యమైనటువంటి కందిరీగలను దించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశి కూడా ఆయన యొక్క సైన్యముగానే చెప్పబడుచున్నది. ఆనాడు నోవాహు కాలంలో కూడా భయంకరమైనటువంటి పాపము చేత భూమి నిండినప్పుడు దేవుడు ముందుగానే ప్రకటించాడు, జలప్రలయం రాబోతున్నది, మీ హృదయాలను మార్చుకోండి, పవిత్రపరచబడుకోండి, మీలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టండి అని నోవాహు ద్వారా ప్రకటించబడినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా మార్పు చెందల. అప్పుడు ఆకాశమందున్నటువంటి తూములు తెరవగానే దేవుడు మహాజల ప్రళయం వచ్చినట్లుగా ఆ జలప్రలయం ద్వారా పాప పంకిలమైపోయినటువంటి భూమి యావత్తు కూడా నాశనం అయిపోయినట్లుగా మనం గమనించవచ్చు. మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞ చేత జలప్రలయం ఆగిపోయినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దేవుని యొక్క సైన్యము చాలా గొప్పది మానవుని యొక్క సైన్యము కన్నా. దేవుడు ఒక ఆజ్ఞ ఇవ్వగానే ఆయన పక్షాన అవన్నీ కూడా శత్రువులతో యుద్ధం చేస్తున్నట్లుగా మనం గమనించుకుంటాం. అంతేకాకుండా కీర్తన 91వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే, ప్రభువు తన యొక్క సైన్యమైనటువంటి దేవదూతలను మానవాళికి ఎంత రక్షణ కలుగచేస్తున్నాడో, ఎంత కాపుదలను కలుగచేస్తున్నాడో మనం గమనించుకుంటున్నాం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి మనం ప్రయాణించేటువంటి ప్రతి మార్గంలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే ప్రియులారా దూతలకు ఆజ్ఞాపించును కాపాడుటకు అని, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఎంత కాపుదలంటే దేవుని యొక్క సైన్యము ఆయన బిడ్డల చుట్టూ కాపుదల కాస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు, సింహాల బోనులో దానియేలు ఉన్నప్పుడు దేవుడు వాటి నోళ్లను మూసివేసి దానియేలుకు తోడు ఉన్నట్లుగా గమనించవచ్చు. కాబట్టి దేవుని యొక్క మహాసైన్యము చాలా గొప్పది. ఆనాడు ఫరో ఇశ్రాయేలు జనాంగాన్ని పంపడానికి ఒప్పుకొనున్నప్పుడు దేవుడు తన సైన్యాన్ని పంపించినట్లుగా కప్పలు, ఈగలు అన్నీ కూడా దేవుని యొక్క మాటకు లోబడి ప్రజల పక్షాన ఫరోతో యుద్ధం చేసినట్లుగా, నాశనం చేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి దేవుని యొక్క మహాసైన్యము చాలా గొప్పది పిల్లరా. ఆ మహాసైన్యము చేసినటువంటి పని మనం కూడా చేయాలి. మనం కూడా ఆయన సృష్టిలో భాగమే. మనము కూడా ఒక పని చేయాలి ఏంటంటే, మారు మనసు రక్షణ అనుభవంలోనికి వెళ్ళి నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మార్గాన్ని ప్రచురించవలసినటువంటి అవసరత ఆయన సైన్యముగా, ఆయన బిడ్డలుగా మన మీద కూడా దేవుడు బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ఆ సైన్యం వారి భాగస్థులవుదాం.
సమస్త సృష్టి ఆయన మాటకు లోబడుతుంది, కానీ మానవుడు మాత్రం ఆయన మాటకు లోబడాలన్నటువంటి స్థితిలో ఉంటున్నాడు. తద్వారా తనకు తానే నాశనం కొని తెచ్చుకుంటున్నాడు. అలా కాకుండా మారు మనసు పొంది ఆయన రక్షణ సైన్యంలో మనం కూడా చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, సైన్యములకు అధిపతి అని మీకు నామం ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ సైన్యము సమస్త సృష్టి కూడా ప్రభా, కానీ మానవులైన మేము మాత్రమే మీ మాటకు ఎదురు తిరుగుతున్నాం ప్రభా. కాబట్టి మాలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత తీసివేసుకొని సృష్టి ఏ విధంగా అయితే మీకు లోబడిందో నాయన, మేము కూడా అలా లోబడి మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే భాగం దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.